హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజైతే మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం, చూసేసేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సౌండ్ పెట్టొద్దమ్మా. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ వ్లాగ్. కొంచెం కొంచెంగా షూట్ చేసాము. టిఫిన్కి అయితే ఇంకా ఏం దోసపిండి ఇడ్లీ పిండి లేదు, అందుకే ఉప్మా చేసేసాను. ఉప్మాలోకి కొంచెం అల్లం ముక్క, అలాగే మిర్చి, ఆనియన్స్. పిల్లలు ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయారు. ఇది మా కోసమే చేశాను. చాలా రోజులు అయిపోయింది కదా ఉప్మా చేయక, రోజులు కాదు నెలలు అయిపోయింది. అసలు యాక్చువల్గా మా ఇంట్లో సరుకులలో ఉప్మా రవ్వే తేవడం మానేసామన్నమాట చాలా నెలల నుంచి. ఇంక ఈరోజు ఏం లేదనేసి రైస్ కూడా లేదు, తాలింపు. అది కొంచెం రైస్ ఏదన్నా ఉంటే అప్పటికప్పుడు తాలింపు అన్నం ఏదో ఒకటి చేసేసుకొని తినేస్తాము. నిజంగా దోసపిండి ఇడ్లీ పిండి లేకపోతే మాత్రం టిఫిన్స్కి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎత్తుక్కోవాల్సి వస్తుంది అనమాట. కర్రీస్ కంటే ఎక్కువ టిఫిన్స్కే. అలవాటు అయిన తర్వాత అట్లనే ఉంటుంది, అలవాటు అవ్వకపోతే ఏమనిపించదు. కానీ అందుకే బయట నుంచి ఒక 10 రూపీస్ రవ్వ తీసుకొచ్చారు. ఇంకా దీవెన కూడా తింటుందేమో అనేసి నేను ఇంకా తెచ్చిన రవ్వ మొత్తం చేసేసాను అనమాట. ఈ రవ్వ ఏంటంటే కొంచెం వేసినా సరే మనకి ఎక్కువ అవుతుంది కదా క్వాంటిటీ ఉప్మా. మెయిన్గా మనకి బొంబాయి రవ్వ, తెల్ల రవ్వ అయితే ఎక్కువ అవుతుంది. గోధుమ రవ్వ అయితే కొంచెం మామూలు మనం ఎంత చేస్తే కొంచెం అంతే ఉంటుంది, కానీ ఇదేమో క్వాంటిటీ ఎక్కువ అవుతుంది. ఎట్లాగుంది మళ్ళీ కొంచెం వేసి కొంచెం ఉంచితే మళ్ళీ అది ఎప్పటికో అంత పాడైపోతుంది, ఇంకెక్కువ యూజ్ చేయం కాబట్టి. అంతే ఉప్మా అంతా చేసేసాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో పప్పులు వేసేసానండి. మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, కట్ చేసిన అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసి లైట్గా కొంచెం కరివేపాకు వేసేసి వాటర్ వేసాను. ఇంకా రెగ్యులర్గా వేసేది. దీంట్లో క్యారెట్, పల్లీలు ఇంకేమైనా వేసుకోవచ్చు. కాకపోతే ఉప్మా చేసేటప్పుడు నాకు గుర్తొచ్చిందనమాట. మన షార్ట్స్ కానీ ఇన్స్టాలో కానీ ఉప్మా చేస్తారు, ఉప్మా కాకుండా ఏదో చక్మా లాగా చేస్తారని ఏదో షార్ట్ ఉంటుంది, ఒక ఆయన పెద్ద ఆయన చెప్పారు. అన్నీ వేస్తారు దాంట్లో, అదేమన్నా ఉప్మానా ఇంకేమన్నా అని అది గుర్తొచ్చిందనమాట. అందుకే నేను క్యారెట్ వేయలేదు. పల్లీలు కానీ క్యారెట్ మామూలుగా ఎట్లా తినాలో అట్లే తినాలి, దాని టేస్ట్ అప్పుడే తెలుస్తుందని. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు నేను రవ్వ వేసేసాను. రవ్వ ముందుగా వేయించి కూడా చేస్తారు, కాకపోతే అంత టైం లేదు, ఆల్రెడీ లేట్ అయిపోయింది అనమాట. తినేసరికి 9:30, 10 అయిపోయింది. ఎంతమందికి ఉప్మా ఇష్టం? చాలామందికి ఉప్మా ఇష్టమే ఉంటుంది. ఇడ్లీ, ఉప్మా ఎప్పుడు పెట్టినా తింటా అంటారు. ఈ మధ్యకాలంలో అయితే బాగా ఇడ్లీ 3 పూటలు కూడా ఇడ్లీ తింటారంట. మనకి బిర్యానీ ఇడ్లీ పెట్టినా ఇడ్లీ తింటారంట. ఒక ఆవిడ చెప్పింది, పక్కన ఇడ్లీ ఉంటే ఒక ప్లేట్ బిర్యానీ ఉంటే ఇడ్లీ తింటారంట. చాలా గ్రేట్ అసలు ఇడ్లీ ఉప్మా తినే వాళ్ళకి. అంటే ఆ టేస్ట్ మనకి తెలియదు, అంటే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి బాగా నచ్చుతుంది కాబట్టి అలా. అంటే నచ్చిన వాళ్ళకైతే ఎలా తింటారని అనిపిస్తుంది, కానీ నచ్చితే ఇప్పుడు మనకు నచ్చింది ఒకళ్ళకి నచ్చాలని లేదు, వాళ్ళకి నచ్చింది మనకు నచ్చాలని లేదు. ఫైనల్గా మన ఉప్మా కూడా అయిపోయింది చూడండి. చూడడానికైతే బాగుంది, తినడానికి కూడా చాలా బాగుంది. ఇది తిన్న తర్వాత కొంచెం లేట్ అయిపోయింది కదా, కొంచెం కడుపు నొప్పిలాగా అనిపించింది నాకు. ఎందుకు చాలా రోజుల తర్వాత తిన్నాం కదా. కొంతమందికి ఉప్మా పడదు, మామూలుగా నొప్పిలాగా వస్తుంది. ఇంకొంతమంది ఎర్ర రవ్వ ఉప్మా అస్సలు పడదు అనమాట. అంటే మామూలుగా మనకి చిన్నప్పుడు బియ్యం అది మిల్లు పట్టించినప్పుడు దాంట్లో ఇట్లా వస్తాయి కదా నూకల్లాగా, అవి తింటే కూడా కొంతమందికి పడదు. నాకు కూడా పడదు. చిన్నప్పుడు అట్లా నూకలు అన్నం ఏదన్నా చేసినప్పుడు అట్లా కిచిడీ లాగా చేసేవాళ్ళు అనమాట. అది తింటే ఫుల్ కడుపు నొప్పి వచ్చేది. ఎందుకో అది కూడా రైస్లో నుండి వచ్చేదే, కానీ మరి ఎందుకు అట్లా అనిపించేది. మొత్తానికైతే టిఫిన్ చేసేసాము. మామిడికాయ పచ్చడి వేసేసుకొని తినేసామన్నమాట. అక్కడ ఆయిల్ ఎందుకు వచ్చిందంటే ఇంకా అది లాస్ట్ జాడీలో ఉన్నది తీసేసాను, అంటే చిన్నది రెగ్యులర్గా యూజ్ చేసుకునే దాంట్లోది వేసాను. మళ్ళీ డబ్బాలో నుంచి ఎవరు తీస్తారనేసి ఉన్న వరకు వేసాను, అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ పడింది. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ టీ పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా డిన్నర్లోకి అయితే ఎగ్ పులుసు చేశాను. ఇది వచ్చి ఫ్రైడే అనమాట, ఫ్రైడే ఈవినింగ్. పిల్లలు స్కూల్ నుండి వచ్చేసారు. ఇంకా వాళ్ళ లంచ్ బాక్సెస్ అవన్నీ తీసేసి వాళ్ళైతే ఫ్రెష్ అవుతున్నారనమాట. ఇంకా అవ్వలేదు, కాసేపు ఆడుకుని కొట్టుకున్న తర్వాత అవుతారు. సాటర్డే వచ్చింది కాబట్టి నెక్స్ట్ డే టిఫిన్ రోజు ఏం చేస్తాం, ఏదో ఒకటి పాపం హడావిడిగా తినేసి వెళ్తున్నారు. మ్యాగీనో బ్రెడ్ రెగ్యులర్గా చేసే దోశనో అవే తినేసి వెళ్తున్నారు. రేపు వడ చేద్దామనేసి పప్పు నానబెడుతున్నాను. ఈవినింగ్ టైంలో నానబెట్టుకొని మార్నింగ్ రుబ్బేసి గారెలు వేసేసుకోవచ్చు. అందుకే ఒక గ్లాస్ పప్పు నానబెట్టేసి ఉంచాను. మనం పెట్టిన టీ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా ఫైనల్గా ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని పెట్టుకోవాలి. టీ పొడి ఏం వాడతారని అడుగుతున్నారు కామెంట్లో. మేము జెమినీ టీ పొడి వాడతాము. ఇది వాడబట్టి కూడా దాదాపు 5 years పైన అయిపోయింది. ఇంతకుముందు రెడ్ లేబుల్ వాడేది, ఇప్పుడైతే జెమినీ వాడుతున్నాము.
ఇంకా డిన్నర్లోకి ఎగ్ పులుసు కూడా చేస్తున్నాము. యోధా వాళ్ళు వస్తున్నారనమాట, దానికి ఎగ్స్ వాళ్ళకు కూడా కలిపి ఉడకబెట్టేశాను. చింతపండు ఆల్రెడీ ముందే నానబెట్టి పెట్టాను. ఆనియన్స్, మిర్చి, కరివేపాకు అన్నీ కట్ చేశాను. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి మెంతులు వేసాను. మెంతిపిండి ఉంటే ఫైనల్గా వేసుకోవచ్చు. పులుసు అంతా అయిపోయిన తర్వాత నా దగ్గర లేదు. మొన్న చేపల పులుసు అవి చేసినప్పుడు పచ్చడి పెట్టినప్పుడు ఉసిరికాయ పచ్చడి అదంతా అయిపోయింది. అందుకనేసి మెంతిపిండి లేదని తాలింపులో వేసాను మెంతులు. కొంచెం జీలకర్ర, ఆవాలు కూడా వేసాను. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసి కొంచెం లైట్గా సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇంకా ఆ తర్వాత ఉప్పు, కారాలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని అట్లా చింతపండు రసం వేసుకొని మరిగిన తర్వాత ఉడకబెట్టిన గుడ్లు పొట్టు తీసుకొని యాడ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుంది. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇంకా ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లో వేయాల్సినవన్నీ మనం 1 by 1 యాడ్ చేసుకోవాలి. ఎగ్ పులుసు అయితే చింతపండు ఎక్కువగా వాడము. నాకు 5 kgs చింతపండు తీసుకుంటే 1 year వస్తుంది అనమాట. ఇంకా అది కవర్తో చిక్కు తీసేసి అందులో గింజలు, చిక్కు అంతా తీసి రాళ్ళుప్పు వేసేసి బాగా ఎండబెట్టి, ఎండాకాలంలో వస్తుంది అప్పుడు తీసుకొని దాంట్లో బాగా గట్టిగా అయిపోయిన తర్వాత, బాగా ఎండిన తర్వాత ఒక కవర్లో వేసి బాగా నొక్కి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాము. మనకి కూరగాయలు పెట్టుకునే ట్రే ఉంటుంది కదా, దానిపైన పెట్టేసామంటే అంటే కవర్ కరెక్ట్గా సరిపోయిద్ది అనమాట. మొత్తానికి నాకైతే 1 yearకి 5 kgs కరెక్ట్గా సరిపోతుంది. ఒక్కోసారి మిగిలిద్ది కూడాను. ఎక్కువ రెసిపీస్ ఏం చేయకపోతే పులిహోర లాంటివి అలాంటివి కొంచెం ఎక్కువ చేస్తే, పులుసు కూరలు, పులిహోర లాంటివి చేస్తే మాత్రం తొందరగా అయిపోతుంది. మా ఇంట్లో పులుసులు ఎక్కువ తినరు కాబట్టి చాలా రోజులు వస్తుంది అనమాట. సంవత్సరం వస్తుంది 5 kgs. బయట ఎప్పుడు తీసుకోము. ఊర్లో నుంచే మనకి ఒక్కతే చెట్టుది ఉంటుంది కదా, అవి తీసుకొని దాచుకుంటాం. ఒక్కోసారి పుల్లగా ఉంటుంది, ఒక్కోసారి తియ్యగా ఉంటుంది, ఒక్కోసారి అసలు ఏం ఉండదు, అంటే నార్మల్గా ఉంటుంది అనమాట. చింతపండు కూడా ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా. నేను కొంచెం పులుపు ఎక్కువగా ఉన్నది తీసుకుంటేనే మనకి చాలా రోజులు వస్తుంది. కొంచెం పులుసు వేసుకున్నా దానికి సరిపడ ఉప్పు, కారాలు అడ్జస్ట్ చేసుకుంటే కొంచెం చింతపండు సరిపోతుంది. పుల్లగా లేని చింతపండు అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అవుతుంది, మనకి ఎక్కువ అది ఏమంటారు ఒదుగు రాదనమాట. బయట కొనుక్కొచ్చేదేమో ఎక్కువ గింజలే ఉంటాయి మనకి. వెయిట్ చేసేటప్పుడు ఇంటికి వచ్చి నానబెట్టి చింతపండు మనం చారులో వేసేటప్పుడు పిసికినప్పుడు చూడండి మొత్తం గింజలే ఉంటాయి. కాబట్టి ఏ సీజన్లో వచ్చి ఆ సీజన్లో తీసుకొని మనం స్టోర్ చేసుకుంటే బెటరు. ఇప్పుడంటే కందిపప్పు, కందులు చాలా వరకు తగ్గిపోయాయి, దొరకట్లేదు. చింతపండు అంటే బయట అమ్మడానికి వస్తుంది, ఊర్లో కూడా దొరుకుతున్నాయి. కానీ కందిపప్పు, ఇట్లా మినప్పప్పు, అవి బొబ్బర్లు దొరుకుతాయి మళ్ళీ సమ్మర్లో, అప్పుడు తీసుకోవచ్చు. నాది అంటే వీళ్ళు గారెలు కూడా ఎక్కువ తినరు, పులుసు కూడా ఎక్కువ తినరు కాబట్టి మాకు ఇవి తీసుకొని స్టోర్ చేసి అంత సీన్ అయితే ఉండదన్నమాట. ఎందుకంటే వాడం కాబట్టి తీసుకొని పేస్ట్ చేయడం ఎందుకనేసి తక్కువ క్వాంటిటీలో మా అమ్మ తీసుకుంటుంది. అది తీసుకుంటే నేను ఇంకా అక్కడి నుంచే కొంచెం తీసుకొస్తాను. ఎప్పుడైనా చేస్తే ఇంకా అదే సరిపోతుంది అనమాట. పులుసు అయితే బాగా వచ్చింది. ఇదేమో స్టార్టింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇంకా ఆడుతున్నారనమాట. నేనేమో బట్టలు మడతేద్దామని మా దీవెన వాళ్ళని స్నానానికి వెళ్ళమని చెప్తున్నాను. ఇంకా ఎవరి బట్టలు వాళ్ళు తీసేసుకొని వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ ఇంకా మడత పెట్టుకోవాలన్నీ. నేను టీ పెట్టి తాగి ఇవన్నీ చేసేలోపు వీళ్ళు ఇంతసేపు ఆడుకోవడం సరిపోయింది. ఆడి చెమటలు వచ్చిన తర్వాత వీళ్ళకి ఇంత చలిలో కూడా చెమటలు వచ్చాయి. పరుగెత్తి ఉరికి అటు ఇటు చేసి. వాళ్ళ నాన్న టీషర్ట్ వేసుకుంటా అన్నది ఫస్ట్. దీవెన మొత్తం సగం టీషర్ట్లు వాళ్ళ నాన్న వేసుకుంటే డైలీ, అందుకే మా వారి ఎక్కువ పడుతున్నాయి అనమాట బట్టలు. హాలిడే ఉన్నప్పుడు అవే వేసుకుంటుంది, స్కూల్ నుండి వచ్చిన తర్వాత అవే వేసుకుంటుంది. మొత్తానికైతే ఇంక ఇక్కడితోటి నాకు పని కంప్లీట్ అయిపోయింది. డైలీ వీళ్ళు వచ్చిన తర్వాత, వీళ్ళు రాకముందుకే గిన్నెలు లేదంటే ఏమైనా బయట పెట్టే ఉంటే పెట్టడం, బట్టలు ఏమైనా ఉంటే ఆరేయడం, తీసుకొచ్చేవి ఇల్లు ఊడ్చడం అంతా అయిపోయింది అనమాట. టీ కానీ అవన్నీ. వీళ్ళు వచ్చిన తర్వాత ఒక బట్టలు ఒకటే ఉంటుంది. మా వారు అక్కడ పడుకొని ఫోన్ మాట్లాడుతున్నారు, వీడియో షెడ్యూల్ చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు. మా దీవెన ఫస్ట్ స్నానం చేయడు ఈవినింగ్ ఒక్కొక్క రోజు, అందుకే ఫ్రెష్ అయిపోయాడు ఎమ్మటే. కాళ్ళు చేతులు మొహం కడుక్కొని చల్లగా ఉందనేసి వాడికి కొంచెం జలుబు తగ్గట్లేదు, అసలు తగ్గనివ్వట్లేదు. ఏదో ఒకటి తింటూనే ఉండు, స్వీట్స్, బూస్ట్ ప్యాకెట్. నిన్న నైట్ 12 అప్పుడు తిన్నాడు అనమాట బూస్ట్ ప్యాకెట్ ఓపెన్ చేసి. డబ్బా అయితే ఓపెన్ చేసి మొత్తం గట్టిగా అయిపోయి వేస్ట్ అయిపోతుందని ప్యాకెట్స్ తీసుకొస్తే అవి కూడా తెలియకుండా తినేస్తున్నాడు.
అందుకనేసి ఈవినింగ్ బాగా చల్లగా ఉంటుంది కదా, ఇంకా స్నానం చేయట్లేదు. కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఫ్రెష్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అనమాట. ఒక్కొక్క రోజు వాడికే చిరాకు వస్తే చేసేస్తాడు, కానీ ఇంకా మనం ఎంత చెప్పినా వినడు, చెయ్యడు కూడాను. ఇక్కడితోనైతే ఇంకా అంత కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంక మన MDTV నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో మొన్న బిర్యానీ చేసాము, చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. చాలా సింపుల్గా ఉంటుంది, రేపు సండే కాబట్టి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదనమాట ఈరోజు వీడియో. థ్యాంక్ యూ, బాయ్ అండి.